దేవుడు సాక్షి. చందమామ కథ. కుందాపురం అనే గ్రామంలో గోవిందప్ప అనే గొప్ప దొంగ ఉండేవాడు. దొంగతనం వాళ్ళ వంశ వృత్తి. గోవిందప్ప తండ్రి తాతలు కూడా దొంగలే. దొంగతనం కుల విద్యగా వాళ్ళ ఇంట ఉంటున్నది. గోవిందప్పకు ఒక చెల్లెలుండేది. ఆమెకు ఒక కొడుకు ఉండేవాడు. వాడి పేరు దేవుడు. మేనమామ దగ్గరికి పోయి దొంగతనం నేర్చుకోమని దేవుణ్ణి వాడి తల్లి గోవిందప్ప వద్దకు పంపింది. దేవుడు పుటక చేతనే మంచి దొంగ. అందుచేత వాడికి గోవిందప్ప దగ్గర చోర విద్య బాగా అబ్బింది. వాడు మేనమామ కన్నా కూడా యుక్తిగా దొంగతనాలు చేయగలవాడు. ఈ సంగతి గ్రహించి గోవిందప్ప తాను దొంగతనానికి వెళ్ళినప్పుడల్లా తన మేనల్లుడైన దేవుణ్ణి కూడా వెంట పెట్టుకుని వెళ్తూ వచ్చాడు. ఒకనాడు గోవిందప్ప దేవుడు కలిసి దొంగతనానికి కాను మరొక గ్రామం వెళ్ళారు. వారు ఆ గ్రామం చేరేసరికి చీకటి పడింది. ఆ గ్రామంలోని న్యాయాధికారి శ్రీమంతుడని విని వాళ్ళు ఆ రాత్రికి ఆయన ఇంట దొంగతనం చేద్దామనుకున్నారు. ఆ న్యాయాధికారి ఒక రకం మనిషి. ఆయనకు పిల్లలు లేరు. ఆయన భార్య కూడా అస్తమానము నోములు నోచేవారు, ఉపవాసాలు ఉండేవారు. న్యాయాధికారి ప్రతిరోజు ఎంతో పొద్దుపోయి కానీ ఇంటికి రాడు. ఈ సంగతి తెలుసుకుని గోవిందప్ప దేవుడు పెందలాడే తమ పని పూర్తి చేసుకుందామనుకుని న్యాయాధికారి ఇంట ప్రవేశించారు. నాకు ఆకలి దహించుకుపోతున్నది, నేను తినడానికి ఏమన్నా దొరుకుతుందేమో చూస్తాను అన్నాడు దేవుడు. నేను మిద్దె మీదకి వెళ్ళి డబ్బు దస్తకము తెస్తాను. నేను ముందొస్తే ఈ చెట్టు కింద ఉంటాను, నువ్వే ముందు వస్తే కూడా ఇక్కడే ఉండు, ఇద్దరము కలిసి ఇంటికి బయలుదేరదామన్నాడు గోవిందప్ప. తర్వాత గోవిందప్ప మిద్దె మీదకి వెళ్ళాడు. దేవుడు లోపల ప్రవేశించాడు. వీధి వాకిలి దగ్గరగా వేసి ఉన్నది. దేవుడు లోపలికి వస్తూ ఆ తలుపు గడియ పెట్టాడు. వాడు పిల్లిలాగా చప్పుడు చేయకుండా వంట ఇంటి దాకా వెళ్ళి లోపలికి తొంగి చూశాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నది. న్యాయాధికారి గారి భార్య వంట ఇంట్లో కొంగుపరుచుకొని కొనుక్కు తీస్తున్నది. పక్కనే దేవుడి మందిరం ముందర వంటకాలు పెట్టి ఉన్నాయి. వాటి సువాసన తగలగానే దేవుడికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. అసలు సంగతి ఏమంటే ఆనాడు ఏకాదశి. న్యాయాధికారి భార్య రోజంతా ఉపవాసం చేశారు. రాత్రి భోజనానికి బదులు గిన్నెడు పెసరకట్టు, పరవాన్నము, లెక్కగా 8 దోశలతో తినడానికి కొబ్బరి పచ్చడి సిద్ధం చేసి ఇంటావిడ భర్త రాకకు నిరీక్షిస్తూ నడుము వాల్చింది. ఉపవాసంతో నీరసించి ఉండడం చేత ఆమెకు నిద్ర పట్టింది. దేవుడు చల్లగా వంటకాల వద్ద చేరి కొబ్బరి పచ్చడిని నంచుకుంటూ దోశలు తినసాగాడు. అసలే ఆకలి మీద ఉన్నాడు. దానికి తోడు దోశలు చాలా కమ్మగా ఉన్నాయి. పచ్చడి పసంతుగా ఉంది. అందుచేత వాడు దోశలన్నీ తిన్నదాకా ఆగలేకపోయాడు. అయిపోయాయి కానీ ఉంటే ఇంకా తినేవాడే. తర్వాత వాడు పెసరకట్టు పాయసం గిన్నె ఎత్తి మొత్తమంతా తాగేశాడు. అది కూడా వాడి నోటికి అమృతంలాగుంది. అటువంటి పాయసం వాడన్నడూ తాగి ఎరగడు. దేవుడి ఆకలి పూర్తిగా తీరిపోయింది. ఇక వచ్చిన దారినే వెళ్ళిపోదామనుకున్నాడు. ఇంతలో వీధి వాకిలి దబదబ తట్టిన చప్పుడు, తలుపు తలుపు అన్న పిలుపు వినిపించాయి. ఆ పిలుపుకు ఇంటావిడ చివాలన లేచి వచ్చే అంటూ అవతలికి వెళ్ళింది. ఆ వచ్చినవాడు ఇంటాయన అయి ఉంటాడు. భోజనానికి వంట ఇంట్లోకే వస్తాడు. ఎటూ పోవడానికి దారి లేక దేవుడు చట్టుకుని అటక్కెక్కి కూర్చున్నాడు. వాడు ఊహించినట్టుగానే ఇంటాయన భార్యతో సహా వంటింట్లోకి వచ్చి పలహారం సిద్ధం చేశావు కదా, ఆకలి దహించుకుపోతున్నది అన్నాడు. ఎప్పుడనగా సిద్ధమైంది, మీరెప్పుడు వస్తారా అని చూస్తున్నాను అంటూ ఇంటావిడ దేవుడి మందిరం కేసి చూసింది. ఆమెకు ఖాళీ గిన్నెలు మాత్రమే కనిపించాయి. అయ్యో, నేను చేసిన పలహారం ఏమైంది అన్నదామె ఆదుర్దాగా. ఏమవుతుంది, ఆకలేసి నేను వచ్చిన దాకా ఆగలేక నువ్వే తినేసి ఉంటావు అన్నాడు భర్త. ఎంతో ఆశతో వస్తే ఖాళీ గిన్నెలు ఉండడం చూసి ఆయనకు మండింది. మీరు తినకుండా ఏనాడన్నా నేను ముందు తిన్నానా? నేను తిన్నది లేనిది దేవుడు చూస్తూనే ఉన్నాడే అన్నది భార్య. నువ్వు తినకపోతే ఇంకెవరు తిన్నారు? అసలు ఇక్కడికి ఎవరు వస్తారు అన్నాడు భర్త కోపంగా. నాకు కాస్త కొనుకు పట్టింది. ఆ సమయంలో దేవుడు తిన్నాడేమో అన్నది భార్య. దేహశుద్ధి చేస్తే కానీ నువ్వు నిజం చెప్పవు, చూస్తూ ఉండు, ఇలా చేసినందుకు నిన్ను చంపేస్తాను అంటూ భర్త అవతలకు వెళ్ళి ఒక కర్ర తెచ్చాడు. ఇదంతా చూస్తున్న దేవుడికి ఆ భర్తను చూసి పట్టరాని కోపం వచ్చింది. వాడు అటక మీద నుంచి భార్యాభర్తల మధ్యకు దూకి భర్తతో ఆవిడ నిజమే చెప్పింది, నేనే దేవుణ్ణి, నేను మీ ఇద్దరి ఫలహారము తినేశాను, ఆవిడెందుకు నిష్కారణంగా కొట్టడం అన్నాడు. భర్త దేవుడికేసి తెల్లమోహం వేసి చూస్తూ నిలబడ్డాడు. ఇంతలో బయట నుంచి దేవుడు అని చిన్నగా పిలుపు వినిపించింది. ఓయ్ వస్తున్నా అంటూ దేవుడు దర్పంగా బయటికి వెళ్ళిపోయాడు. గోవిందప్ప మిద్దె మీద అంతా వెతికినా దొంగిలించడానికి ఏమీ దొరకలేదు. అతను తన మేనల్లుడి కోసం కొంతసేపు చూసిన మీదట వంట ఇంటి వైపు నుంచి గట్టిగా మాటలు వినబడ్డాయి. దగ్గరికి వచ్చి వింటే దేవుడు అనే మాట కూడా వినిపించింది. తర్వాత దేవుడి గొంతు కూడా వినిపించింది. తన మేనల్లుడు ఇంటి వాళ్ళకి దొరికిపోయాడేమోనని గోవిందప్ప భయపడి పిలిచి చూశాడు.
దేవుడు వస్తున్నానని చెప్పడం విని అతనికి మరింత ఆశ్చర్యమైంది. తర్వాత వాళ్ళిద్దరూ తమ ఊరికి పోయేటప్పుడు తన మేనల్లుడు చేసిందంతా విని, దొంగవంటే దొంగవురా, దొంగతనం చేశానని ఇంటి వాళ్లకు చెప్పి మరీ వచ్చేశావు అని గోవిందప్ప ఎంతగానో మెచ్చుకున్నాడు. దేవుడు వెళ్ళిపోయిన కొద్దిసేపటికి న్యాయాధికారి భార్య, అయ్యో అలా చూస్తూ ఇక్కడే నిలబడ్డారేంటండి, వాళ్ళు దొంగలాగుంది, వెళ్ళి పట్టుకోండి అన్నది. అప్పుడు న్యాయాధికారి ఇంటి నుంచి గబగబా బయటికి పరిగెత్తాడు. కానీ అప్పటికే దొంగలు చాలా దూరం వెళ్ళిపోయారు. ఆ తర్వాత న్యాయాధికారి భార్య మళ్ళీ ఏదో పలహారం చేసింది. భార్యాభర్తలు దాంతోనే తృప్తి పడవలసి వచ్చింది. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.